హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఉన్నట్ట లేనట్ట పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపై భర్తీపై సందేహాలు. ఇప్పటికే ప్రపోజల్ పంపిన రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసిసి ఫలితంగా పెండింగ్ లోనే పలుమార్లు గుర్తు చేసిన స్పందన కరువు. ప్రపోజల్ పై భిన్నాభిప్రాయాలు. పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. అందుకోసం ఆయా వర్గాలకు చెందిన లీడర్లతో జాబితా పంపాలని ఏఐసిసి సూచించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక సామాజిక వర్గం నుంచి 3 లీడర్లను ఎంపిక చేసి జాబితాను ఢిల్లీకి పంపారు. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ నుంచి బలరాం నాయక్ ఎంపీ, రెడ్డి వర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ పేర్లను ఫైనల్ చేసినట్టు తెలిసింది. మైనార్టీ వర్గం నుంచి పిసిసి పంపిన లిస్ట్ లో ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషి, అజారుద్దీన్ పేర్లు ఉన్నాయి. వీరిలో అధిష్టానం ఒకరికి సపోర్ట్ చేయగా రాష్ట్ర నేతలు మరొకరికి మద్దతు తెలుపుతున్నారని, అందుకే ఎంపిక అంశం కొలిక్కి రాలేదని సమాచారం. ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ వివరించింది. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో మీ ముందుకు వస్తా. బాయ్.